హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో సూపర్ టేస్టీగా అరిసెలు ఎలా చేయాలో చూసేద్దాం. జనరల్గా అరిసెల పిండి ఆరిపోతే అరిసెలు చేయడానికి రాదు. ఆరిపోయిన అరిసెల పిండితోటి అరిసెలు ఎలా చేయాలో పాతకాలం నాటి ఒక మంచి టిప్ మీతో షేర్ చేసుకుంటాను. వీడియో లాస్ట్ వరకు చూడండి. అరిసెల కోసం 1.5 కేజీ రేషన్ బియ్యం తీసుకొని నీట్గా వాష్ చేసుకొని నైట్ మొత్తం నానబెట్టుకోవాలి. తర్వాత రోజు మార్నింగ్ మళ్ళీ 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఈ బియ్యాన్ని జల్లీల్లో వేసుకోవాలి. ఈ బియ్యంలోని నీరు మొత్తం పోయిన తర్వాత మిల్లు పట్టించుకోవాలి. మిల్లు నుంచి తెచ్చిన వెంటనే పిండి ఆరిపోకుండా ఈ విధంగా అదిం పెట్టుకోవాలి. పిండి మొత్తాన్ని ఈ విధంగా జల్లించుకొని చేత్తో అదిం పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఈ సైజ్ ఒక కొబ్బరి గిన్నెని తీసుకొని మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అరిసెల పాకం కోసం 1 కేజీ బెల్లం తీసుకొని చిన్న ముక్కలుగా చేసుకోవాలి. 1.5 కేజీ బియ్యానికి 1 కేజీ బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. స్టవ్ పైన మందపాటి గిన్నె పెట్టుకొని బెల్లం వేసుకోవాలి. ఇందులో 1 టీ గ్లాస్ నీళ్లు వేసుకొని బెల్లం మొత్తం కరిగేలా కలుపుకోవాలి. బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఒకసారి ఫిల్టర్ చేసుకొని మళ్ళీ అదే గిన్నెలో వేసుకొని బెల్లం పాకం వచ్చేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఈ పాకాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. పాకం చెక్ చేసుకోవడానికి ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని కొంచెం పాకం వేసుకొని చేత్తో నలిపితే ఈ విధంగా సాఫ్ట్గా బాల్లా రావాలి. ఈ విధంగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 1 టీ గ్లాస్ నెయ్యి, గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు ఈ పాకంలోనే యాలకుల పొడి వేసుకోవచ్చు. పాకంలో పిండిని కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. ఉండలు లేకుండా పిండిని బాగా కలుపుకోవాలి. ఈ అరిసెల పిండి బాగా మెత్తగా వచ్చేంత వరకు కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా బాగా మెత్తగా ఉండాలి. పిండిని చిన్న ముద్దల్లా చేసుకోవాలి. కవర్ పైన ఆయిల్ రాసుకొని ఈ పిండి ముద్దని వేసుకొని చేత్తో రౌండ్గా అరిసెలు చేసుకోవాలి. బాగా వేడిగా ఉన్న నూనెలో ఈ అరిసెలను వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులా బాగా కాల్చుకోవాలి. అరిసెలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసి అరిసెల పీట పైన వేసుకొని నూనె మొత్తాన్ని ఒత్తుకొని ప్లేట్లో వేసుకోవాలి. ఈ విధంగా మిగిలినవన్నీ చేసుకోవాలి. నువ్వుల అరిసెల కోసం పిండిని నువ్వుల్లో అద్దుకొని అరిసెల్లా చేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీడియో స్టార్టింగ్లో చెప్తానన్న టిప్ ఏంటంటే అరిసెల పిండి ఆరిపోయినా అరిసెలు బాగా రావాలంటే అరిసెల పిండిలో కొంచెం మజ్జిగ వేసి కలుపుకొని అరిసెలు చేసుకుంటే అరిసెలు విరగకుండా బాగా వస్తాయి. మీకు ఎప్పుడైనా ఇలా పిండి ఆరిపోతే ఒకసారి ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.